రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో సరికొత్త సమీకరణాలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడు రాజకీయ భవితవ్యంపై ఇప్పుడు సరికొత్త ప్రచారం సాగుతుంది. ఒకవైపు మంత్రి పదవి మార్పు ఊహాగానాలు, మరోవైపు జిల్లా రాజకీయాల్లో ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అధినాయకత్వం వద్ద చర్చకు దారితీశాయి. కింజారపు కుటుంబంలో సాగుతున్న ఈ తాజా పరిణామాలు అచ్చెన్నాయుడిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయా? తన రాజకీయ వారసుడిగా కుమారుడు కృష్ణమోహన్ నాయుడిని టెక్కల నుంచి బరిలోకి దించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో కీలకమైన వ్యవహారాలు చూస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలు ముసురుకుంటున్నాయి. ఉత్తరాంధ్రలో తిరుగులేని సీనియర్ నేతగా, ఓటమి ఎరుగని ధీరుడిగా పేరు తెచ్చుకున్న అచ్చెన్నాయుడికి సొంత జిల్లాలోనే కొంతకాలంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన మితిమీరి జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర నియోజకవర్గాల్లో స్థానిక నాయకులను కాదని తన సొంత వర్గాన్ని, అనుచరులను మాత్రమే ప్రమోట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పార్టీ అధినాయకత్వానికి నివేదికలు పంపడం సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలో పార్టీ గ్రూపులను కట్టడి చేయాల్సింది పోయి మంత్రికే గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ముద్రపడ్డం ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ అంతర్గత వివాదాలు రోజురోజుకు ముదురుతూ ఉండడంతో అధిష్టానం సైతం ఈ అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తోంది. సీనియర్ నేతగా పార్టీని నడిపించాల్సిన ఆయనే వివాదాలకు కేంద్ర బిందువు కావడం తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది. అచ్చెన్నాయుడి రాజకీయ ఇబ్బందులకు కేవలం జిల్లా అంతర్గత రాజకీయాలే కారణం కాదు. జాతీయ స్థాయి సమీకరణాలు కూడా ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అచ్చెన్నాయుడును మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం ఎప్పటినుంచో గట్టిగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం కింజారపు కుటుంబానికి దక్కుతున్న డబుల్ ప్రమోషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కింజారపు కుటుంబం నుంచి అబ్బాయి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకే కుటుంబం నుంచి కేంద్రంలో ఒకరు, రాష్ట్రంలో మరొకరు అగ్ర పదవుల్లో ఉండడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమనే వాదన వినిపిస్తోంది. పైగా వచ్చే ఎన్నికల నాటికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని నేరుగా రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ అధినాయకత్వం ఒక పక్కా వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బాబాయ్, అబ్బాయి ఒకే కుటుంబం కిందకొస్తారు కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అచ్చెన్నాయుడిని కేబినెట్ నుంచి పక్కన పెట్టడం మినహా పార్టీకి మరో మార్గం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఓటమి ఎరుగని నేతగా అచ్చెన్నాయుడికున్న ముద్ర అత్యంత బలమైనది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయనకున్న సుదీర్ఘ సీనియారిటీయే ఆయనకొక పెద్ద సమస్యగా మారుతోందని విశ్లేషిస్తున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు ఎదుర్కొన్న అక్రమ అరెస్టులు, జైలు జీవితం వంటి పరిణామాల వల్లే ఆయన పడిన కష్టాలకు గుర్తింపుగా ఈసారి కేబినెట్లో మంత్రి పదవి దక్కిందనే టాక్ పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. కేవలం ఆ సానుభూతి, త్యాగాల కోటాలోనే ఆయనకు ఈ ప్రాధాన్యత లభించింది తప్ప పరిపాలనాపరమైన అవసరాల కోసం కాదని కొందరు సీనియర్లు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలని, యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కిమిడి కళా వెంకట్రావు వంటి దిగ్గజ సీనియర్ నాయకులను పార్టీ వ్యూహాత్మకంగా పక్కన పెట్టేసింది. అదే సూత్రం ఇప్పుడు అచ్చెన్నాయుడికి కూడా వర్తింపజేసి మంత్రివర్గ విస్తరణలో ఆయన స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలనే కసరత్తు జరుగుతోంది. అధిష్టానం మూడ్ని గ్రహించిన అచ్చెన్నాయుడు కూడా తన రాజకీయ భవిష్యత్తుపై ఒక ముందస్తు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ నుంచి తప్పుకొని తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి బదిలీ చేయాలనే పక్కా ప్లాన్తో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే కింజారపు అచ్చెన్నాయుడు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు కింజారపు కృష్ణమోహన్ నాయుడు ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టారు. తన తండ్రి అచ్చెన్నాయుడు, అలాగే దివంగత కింజారపు ఎర్రన్నాయుడు నడిచిన రాజకీయ బాటలోనే నడిచేందుకు కృష్ణమోహన్ నాయుడు సర్వసన్నద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువనేత తీవ్రంగా శ్రమిస్తున్నారు. తండ్రి నీడలో ఉంటూనే జిల్లాలోని కీలక సామాజిక వర్గాలను, పార్టీ సీనియర్లను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వారసత్వ బదిలీ ద్వారా నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చూసుకోవడం ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
తన రాజకీయ అరంగేట్రానికి వేదికగా తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కృష్ణమోహన్ నాయుడు ఎంచుకున్నారు. ఇప్పటికే టెక్కలి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో మరియు సాధారణ ప్రజలతో మమేకమవుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ తండ్రి అండతో క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. అన్ని అనుకూలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణమోహన్ నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచే నేరుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు అచ్చెన్నాయుడి పదవిపై సాగుతున్న ప్రచారాలు, మరోవైపు కుమారుడి రాజకీయ ప్రవేశం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో సరికొత్త పవర్ సెంటర్ను సృష్టిస్తున్నాయి. ఈ వారసత్వ బదిలీ ప్రక్రియను అధిష్టానం ఎలా స్వాగతిస్తుందో, రాబోయే రోజుల్లో కింజారపు కుటుంబ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.